ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి చాలా మందికి ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట జరంతా కిక్కేకే ముచ్చటనే. కొడాలి నాని సార్ ఉన్నాడు కదా, ఆయన అరెస్టు రేపు కాబోతాడు, ఇవాళ కాబోతాడు, ఇక ఆగా అని చెప్పి అందరూ ముచ్చట్లు సోషల్ మీడియాలో ఎవరికి దోచినట్టు వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అదే మాట నిజం కాబోతున్నది. కొడాలి నాని కోసానికి అని చెప్పి పోలీసు పెద్దసార్లు రంగంలో దిగిండ్రు. ఏ పార్టీ వనగా ఆయనకు నోటీసులను కూడా ఇచ్చిండ్రు. బెదిరింపులకు పాల్పడటం, ఇంకా రకరకాల దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, నోటి దూలలు. ఈ కొడాలి నాని గురించి చెప్పుకుంటా పోతే చిన్న వశం కాదు. ఆయనది ఏమి పెద్ద తెలివని ముచ్చటేం కాదు. ప్రతి ఒక్కరికి సంటి పొల్లగాని ఆంధ్రాలో అడిగినా కూడా కొడాలి నాని మాటలు ఎట్టుంటారా అంటే వారమ్మ మొగుడు అంటాడు, వీనమ్మ మొగుడు అంటాడు అనే రోజులు పడ్డాయి ఆంధ్రాలో ముచ్చట్లు. మరి కొడాలి నాని గురించి ఎవరు ఎత్తుకుతున్నారు? ఇప్పుడు ఈయనను A41గా చేసాల్సిన కారణాలు ఏంటిది? అసలు పురాగా ముచ్చట ఏంది? గుడివాడ పోలీసులు ఎందుకు ఎత్తుకుతున్నారు చూద్దాం పాండ్రి. ఇక గుడివాడ మాజీ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానికి పెద్ద దెబ్బనే తగిలిందయ్యా. రంగంలోకి గుడివాడ పోలీసులు దబ్బ దిగబట్టిండ్రు. రీసెంట్ గా మాజీ మంత్రి కొడాలి నాని అత్యంత సన్నిహితులకు A1 నోటీసులు జారీ చేసిండ్రయ్యా గుడివాడ పోలీసులు. మరి ఎందుకయ్యా గంతగనము నోటీసులు ఇచ్చిండ్రయ్యానంటే వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించుడు, లిక్కర్ గౌడన్ వ్యవహారంలల్లా నోటీసులను అయితే జారీ చేసిండ్రు గుడివాడ పోలీసులు. ఇక దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు మళ్ళా ఏడెక్కినాయుల్లా. ఇక ఈ కేసులల్లా మాజీ మంత్రి కొడాలి నానికి కూడా కొత్త సిక్కులు ఎదురుపడ్డాయని చెప్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందిన దాన్ని బట్టి చూస్తే ఇక మాజీ మంత్రి కొడాలి నాని అప్పటి ఏపీ బేవరేజెస్ ఎండి వాసుదేవ్ రెడ్డి, జేసీ మాధవిలత రెడ్డి తదితరుల మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండ్రు గుడివాడ పోలీసులు. ఇక ఆ కేసులలో కోర్టుకు ఓటుతోని 41A నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని చెప్పి ఆదేశించడం అయ్యిందయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు. దీంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్లలో 41A నోటీసులు అందుకున్నారు కొడాలి నాని సన్నిహితులు. అయితే అదే కేసులో మాజీ మంత్రి కొడాలి నానిని ఇరికించి అరెస్టు చేయాలని చెప్పి టీడీపీ కూటమి సర్కారు కుట్రలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు అయ్యా. ఏదేమైనా రూట్ క్లియర్ అయితే మాజీ మంత్రి కొడాలి నానిని కూడా అరెస్టు చేసే ఛాన్స్ లేకపోలేదు. తొక్కిబట్టి నారదీస్తారని అంటున్నారు చాలా మంది నచ్చనోళ్ళు గిట్టనోళ్ళు, ఈ ముచ్చట ఎరకైనోళ్ళు. ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నాని సామాజిక వర్గానికి చెందినటువంటి వల్లభనేని వంశీని అరెస్టు చేసిండ్రన్న సంగతి మన అందరికి ఎరికైందే. అటు పోసాని కృష్ణమురళి ఆల్రెడీ అరెస్టులనే ఇరికిపోయి ఉన్నాడు. ఇక బోర్గడ్డ అనిలు దొంగ సర్టిఫికెట్లు పెట్టి బెయిల్ మీద రిలీజ్ వచ్చినా కూడా ఇప్పుడు జడ్జి ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ తోటి మళ్ళీ ఏ టైంలోనన్నా బోరుగడ్డ అనిల్ను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక తర్వాత కొడాలి నాని గాని, రజనీ గాని, పేర్ని నాని గాని, లేకపోతే సజ్జల గాని, వీళ్ళందరూ చాలా మంది పేర్లే ఉన్నాయి. అంబటి రాంబాబుతో సహా ఇవ్వాలన్నా మళ్ళీ లోపలికి పోయే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఈ ముచ్చట ఎరికైనా ప్రతి ఒక్కరు